వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం. మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఆలస్యం? మీకోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9392388379. ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ 99 నందు మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు. రోజా ఆడనా మగనా ఎవరికి తెలియదు. జగన్ కూడా దాని కొడుకేనా? మాజీ మంత్రి ఆర్కే రోజాపై జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం కాదని అడిగితే మనం చెప్పాలా, ప్రజలే డిసైడ్ చేయాలి. ఓ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు చెప్పకపోతే ఈ రఫా గాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనమంతా ఎక్కడున్నామో అర్థం అవట్లేదు నాకు. ఇవాళ రోజా మాట్లాడుతూ ఉంది, ఎమ్మెల్యే నా కొడుకులంట. అది ఆడదో మగదో ఎవరికీ తెలియదు. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకు, జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను నేను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజా వయసు ఎంత? ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాపుల్ని ఉసుగొల్పి వాళ్ళతోనే స్టేట్మెంట్లు. అంబటి రాంబాబు, పేరు నాని, పనికిమాల వాళ్ళంతా వచ్చి డబ్బుంటే అరెస్ట్ చేసుకోమన్నారు. వీళ్ళు ఒకటే వంక. వీళ్ళందరూ ఏమో ఇళ్లలోని ఆడవాళ్ళు తిట్టి, చంద్రబాబు నాయుడు తిట్టి, కన్నాలేసి, వీళ్ళందరూ ఇవాళ ఏంటంటే కక్ష సాధింపు పేరుతో మేము జైలుకి వెళ్తున్నాం, మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష సాధిందని చెప్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు ఉన్నాయి లోకోడు వెనకాల. ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రాబోయే రోజు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఎలాంటి ఆశ ఇది లేదు. ఎందుకంటే గజ దొంగ అతను. వీళ్ళందరూ మామూలు దొంగలు, గజ దొంగ. లిక్కర్లో మొత్తం దోచుకున్నాడు, గనులన్నీ దోచుకున్నారు, ఇసుకంతా దోచుకున్నారు. అడవి నుంచి వచ్చిన డబ్బు కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇక్కడ శాసనసభ్యుడు మళ్ళీ రోడ్డెక్కి అంతా మర్చిపోయారు. మనం ఇంటింటికి ఒక ఖాతా పెట్టి డబ్బు లాక్కున్నటువంటి రూటీ చేసిన వ్యక్తి అయినటువంటి కుట్సత్యాన్ని కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఏముండదు. సంవత్సర కాలంలో ఎవరు మర్చిపోరు. ఇవాళ బాధితుల సంఘంగా కుట్సత్యాన్ని బాధిత సంఘాన్ని కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఎవరైతే డబ్బు ఇచ్చి మోసపోయారో ఉద్యోగాలు ఇవ్వక కానీ వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి చెప్పారు. ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.